హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన దగ్గరికి ఇది సర్వీసింగ్కి వచ్చింది. యాక్చువల్లీ ఇది లెఫ్ట్ రైట్ పని చేయట్లేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే మనం సర్వో మోటార్ వేసి మోడిఫై చేద్దాం. ఎలా చేయాలి ఏంటనేది చూడండి. ఇప్పుడు మొత్తం అన్నీ ఓపెన్ చేసుకున్నాం కదా. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇదేంటంటే మనకి పాత మోటార్ ఇది. ఆ పాత మోటార్ తిని తీతులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు తెలిసి ఉంటే మ్యాక్సిమం తీతులు డ్యామేజ్ అయిపోతే ఆ డ్యామేజ్ అవడం వల్లే మనకి లెఫ్ట్ రైట్ పని చేయట్లేదు అని చెప్పి కస్టమర్ చెప్పారు. అది దాన్ని ఏంటనేది ఇప్పుడు మనం ఓపెన్ చేసి మొత్తం చెక్ చేద్దామండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ అయిపోయినాయి తీతులు. అది ఒక ఊస ఉంది కదా, ఆ ఊసలకి మనకి మోటార్కి కనెక్ట్ అయ్యే ఒక గేర్లు వస్తాయి. ఆ గేర్లు డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి అది లెఫ్ట్ రైట్ అనేది పనిచేయలేదు మానేసింది. ఇప్పుడు మనం ఇక్కడ సర్వోవాల్వ్ సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకొని ఈ సర్వోవాల్వ్కి మనకి 3 వైర్ వెళ్ళాలి, కానీ మన దగ్గర ఉన్న రిమోట్ కంట్రోల్ 3 వైర్కి సెట్ అవ్వదు. అదేంటంటే గ్రౌండ్ సిగ్నల్ ఇవి ఉంటాయి. అని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం 2 వైర్ కనెక్షన్ చేసుకున్నాం. డైరెక్ట్ మోటార్ దగ్గర కనెక్షన్ చేసుకుంటే అది మనకి 2 వైర్లో ఆపరేట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్ సర్క్యూట్ అది మనకి ఆర్సీ రిసీవర్ అయితే దాని నుంచి మనకి సిగ్నల్ అన్నీ వస్తూ ఉంటాయి. దీనికి అలా ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే అది బైపాస్ చేసుకొని మనం ఈ 2 వైర్గా కనెక్ట్ చేసుకొని మోటార్ కనెక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ అది మోటార్కి వచ్చే టెర్మినల్స్, ఆ 2 టెర్మినల్స్ మనం సాల్వింగ్ చేస్తామండి. ఇక్కడ మనం సాల్వింగ్ చేసేటప్పుడు పొలారిటీస్ ఏం చూసుకోవట్లేదు. పాజిటివ్ నెగిటివ్ ఎలా ఇచ్చినా పరే అది పని చేస్తుంది. మామూలుగా మనం ఏం చేస్తామంటే నార్మల్గా రిమోట్ కంట్రోల్ కార్లో అక్కడ కెపాసిటర్ పెడతాడు 104. ఆ కెపాసిటర్ మనం బైపాస్ చేసుకొని ఇది అవసరం లేదు, ఎందుకంటే అది స్లో తిరగడం కోసం. అందుకని మనం కెపాసిటర్ వాడతాం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆల్రెడీ గేర్లు అవి ఉంటాయి కాబట్టి ఇది స్లో రొటేషన్ ఉంటుంది ఆర్పిఎమ్. అందుకని మనం కెపాసిటర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా వాడుతుంది దాన్ని. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం బ్యాటరీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని పవర్ ఆన్ చేసుకొని అది రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసి చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అన్ని రొటేషన్ అన్ని చెక్ చేసి చూద్దాం. గేర్ బాక్స్ కరెక్ట్గా పని చేస్తుంది లేదని చెప్పేసి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అంతకుముందు గేర్లు తీతులు పోయి దాన్ని మోడిఫై చేసి మళ్ళీ దాన్ని సర్వో పెట్టి మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రొటేషన్ అవుతుంది చూడండి. ఆ తర్వాత మోటార్ అన్ని సర్వీస్ చేస్తాం. లెఫ్ట్ రైట్ వర్క్ అవుతుంది.